హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇంట్లో ఈజీగా వేడివేడి అన్నంలో చింతకాయ పచ్చడి, ఈ చింతకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది పురాతన కాలం నాటి చింతకాయ పచ్చడి అండి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చింతకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు, మనం చింతకాయ పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట. చింతకాయ పచ్చడి, ఈ చింతకాయ పచ్చడిని మనం చక్కగా చింతకాయలు, ఉప్పు, పసుపు వేసి మనం ఇలా రోట్లో బాగా తొక్కి పెట్టుకుని ఇలా జాడీ పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం టమాటోస్, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి పచ్చడి తయారు చేసుకోవచ్చు. చింతకాయ తొక్కు, ఇది చింతకాయ పచ్చడి. పాత చింతకాయ పచ్చడి అంటాం కదా, పాత చింతకాయ పచ్చడి అంత ఫేమస్ అండి. మనకి అమ్మమ్మ కాలం నుంచి కూడా మనకి చింతకాయ పచ్చడి వస్తుంది అనమాట. ఆరోగ్యమైంది, మందులు లేని చింతకాయ పచ్చడి అనమాట. మన మందులు వేయకుండా తయారు చేసుకున్న చెట్టు నుంచి తీసిన చింతకాయలు అనమాట. చింతకాయ పచ్చడి ఇలా